హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో నేను నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను, కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం రండి అని చెప్పి. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు. మా మమ్మీ మా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసినందుకు అనుకుంటా నాకు నిన్నటికి వాళ్ళకి 10 సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఐఎమ్ స్టాండింగ్ ఎట్ 194 నౌ. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. సో ఇంకో పనికొచ్చే వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఒక కమెంట్ వచ్చింది, నా ఫస్ట్ కమెంట్ చేసిన వాళ్ళు ఏం చేశారంటే, ఛానల్ స్టార్ట్ చేయమని చెప్పావు కానీ వీడియో తీసేటప్పుడు ఎలా తీయాలి, అలా ఊరికే తీసి పెట్టేయకూడదు కదా అని అన్నారనమాట. సో ఈ సెకండ్ వీడియో ఏంటి అని అంటే, నేను యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ ఏవైనా తీస్తున్నప్పుడు ఎట్లా తీస్తాను అని చెప్పేసి. సో ఫస్ట్ మీకు ఏం చూపిస్తానంటే, నేను వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ తీస్తున్నప్పుడు ఈ కెమెరా యాంగిల్ ఎట్లా సెట్ చేసుకున్నానో చూపిస్తాను, సరేనా? నేను వాడే ఫస్ట్ టూల్ ఇది అనమాట. నేను ట్రైపాడ్ ఇండియాలో ఉన్నప్పుడే కొనుక్కున్నాను. ఎంత 2300 అట్లా పడింది అనమాట. ఇది ఇప్పుడు కొనలేదు నేను, అంత కాస్ట్లీ ఎందుకు, మీరు ముందే ఏమంటారు తక్కువ ప్రైస్ కూడా దొరుకుతున్నాయి కదా అని అంటే, ఫోటోగ్రఫీ అంటే పిచ్చి అని అందరూ చెప్పుకోకంటే ముందు నుంచే నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి కొనుక్కోవాలని చెప్పేసి టూల్స్ అన్నీ రెడీగా పెట్టుకొని ఉండే అనమాట. సో ఇది 2018లో కొనుక్కున్నాను నేను, క్రోమాది బ్రాండ్. సో ఇలా డిస్మాంటిల్ కూడా చేయొచ్చు, అండ్ దీని హెడ్ కూడా ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇది కూడా తీసేసి పెట్టుకోవచ్చు మనం కావాలంటే. అండ్ నేను మళ్ళీ ఎప్పటికప్పుడు చూడండి, ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అయింది, ఇది రస్ట్ కూడా పట్టింది, కానీ మంచిగా ఒక 3000 పెడితే ఇన్ని ఇయర్స్ వచ్చింది అని అన్నప్పుడు ఇది వన్ ఆఫ్ మై బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. ఇప్పుడు దీనికి ఇట్లా ఇంకొక హుక్ కూడా ఉంటుంది ఇక్కడ. ఈ హుక్ ఎట్లా పనిచేస్తుందంటే, ఈ కెమెరాని ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు అనమాట, మీరు ఎలా కావాలి అలాంటే అలా. సో నేనేం చేస్తానంటే, నా కెమెరాని దీనికి సెట్ చేసేస్తాను ఫస్ట్. నేను నిన్న యూట్యూబ్లో నేర్చుకునే ఇంకో విషయం ఏంటి తెలుసా, అందరూ యూట్యూబ్కి సంబంధించినవి వీడియోస్ ఇట్లా తీస్తారు కదా, ఫోన్ యాంగిల్ ఇట్లా పోర్ట్రేట్లో పెట్టకూడదంట, ఇలా పెట్టాలి. ఇలా పెట్టి యాంగిల్ మనకి హారిజాంటల్లో రావాలన్నమాట. కావాల్సిన బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టేబుల్ ఉంది. నేను ఇంకా ఇది హైట్ పెరుగుతుంది అనమాట, ఇంత లెంత్ పెరుగుతుంది, ఇంకా మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకుంటే ఇక్కడ బ్యాలెన్స్ స్టడీ కావడానికి ఇట్లా కూడా ఉంటుంది అనమాట. ఇది కూడా హైట్ బెండ్ చేసుకోవచ్చు. ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ చూసుకుంటూ మాట్లాడతాను. సో ఇది నేను బేసిక్గా ఫ్రేమ్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ టూల్ వాడతాను. కుకింగ్ వీడియోస్ చేసినప్పుడు యాంగిల్ ఎట్లా పెట్టుకుంటాను అని అంటే, సేమ్ ఇదే ట్రైపాడ్ తీసుకొచ్చి ఇట్లా పెట్టుకుంటాను, కాకపోతే ఇట్లా కిందకి అనేస్తాను. కుకింగ్ వీడియోస్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అని అంటే, అందరూ బ్యాక్గ్రౌండ్ చూడండి ఇప్పుడు ఇట్లా ఉంది కదా, చాలామంది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏమనుకుంటారంటే, మన ఇల్లు బాగాలేదు, మన బ్యాక్గ్రౌండ్స్ బాగాలేవు, వీడియో తీసి పెడితే ఎవరు చూస్తారా అని అనుకుంటారు. మీకు ట్రిక్ చూపిస్తాను రండి. ఇప్పుడు ఇక్కడ చూసిరు కదా, మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఎట్లుంది, అండ్ కిచెన్ టాప్ కూడా ఇంకా క్లీన్ చేసుకోలేదు. కానీ నేను ఎప్పుడైనా వీడియోస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి టైం ఉండదు కదా మనకి. సో నేనేం చేస్తానంటే, సో నా కెమెరా యాంగిల్ ఇట్లా ఉంది కదా, ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఆ చుట్టుపక్కల ఫ్రేమ్ అదంతా రాకుండా ఉండడానికి ఇక్కడ 0.52 అని ఉంటాయి కదా, అవి సెట్ చేసుకుంటూ దీన్ని ఇట్లా సెట్ చేసుకున్నాను అనుకోండి, నాకు కావాల్సినంత జూమ్ చేసుకుంటాను. ఓన్లీ గిన్నె కనిపించాలంత, అంతే. నా ఇంగ్రీడియంట్స్కి సరిపోయేంత ఇది పెట్టుకున్న తర్వాత నేను యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కనిపిస్తాయి తప్ప నా బ్యాక్గ్రౌండ్ దాంతో పనే ఉండదు. అండ్ మూడో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లైటింగ్. ఈ రోజులలో ఏ వీడియో అయినా సరే మంచి లైటింగ్ అండ్ మంచి సౌండ్ లేకపోతే చాలామంది ఇట్లా స్కిప్ చేసేస్తారు వెంటనే. సో లైటింగ్ కోసం నేనేం చేస్తానంటే, నేను అన్ని వీడియోస్లో వాడట్లేదు, ఇప్పుడిప్పుడే కొంచెం ఫుల్ ఫ్లెజ్డ్గా వాడుతున్నాను కాబట్టి. ఈ రింగ్ లైట్ ఉంది నా దగ్గర. కృష్ణ అప్పుడే రింగ్ లైట్ కూడా కొనేసుకున్నావా నువ్వు అని అంటే, కాదు. మగవాళ్ళు ఎంత డిఫరెంట్ స్పీషీస్ అంటే, మనం ప్రేమిస్తున్నామని చెప్పి డైరెక్ట్గా చెప్పారనమాట. సో నేను వీడియోస్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఫస్ట్ మా పెద్ద తమ్ముడు ఏమన్నాడు, ఏడ్చినవుతీ ఇంకా నీకు ఎవరు సబ్స్క్రైబ్ చేశాడని చెప్పేసి ఏడిపించిండ. ఒక వారం రోజులు అయిపోయిన తర్వాత, అక్క కిందకేదో పార్సల్ వచ్చింది పో అన్నాడు అనమాట. అప్పుడు ఇది వచ్చింది. అండ్ తర్వాత ప్రశాంత్ ఉండి ఇగో ఇంకా నీకోసం ఒకటి తెచ్చానని చెప్పాడనమాట. ఏం తెచ్చాడో నెక్స్ట్ 2 మినిట్స్లో చూపిస్తాను. ఫస్ట్ ఈ రింగ్ లైట్ ఎట్లా వస్తుందో చూపిస్తాను నేను. అండ్ లైటింగ్ కోసం మా రూమ్లో మంచి లైటింగే ఉంటుంది. ఉన్నప్పుడు నైట్ టైం ఎక్కువ వీడియోస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే, ఇది సెట్ చేసుకుంటాను. అండ్ ఇది చాలా సింపుల్, దీనికి ఇక్కడ రిమోట్స్ అవి వచ్చాయన్నమాట. సో నేను స్విచ్ ఆన్ చేసుకున్నాక ఇది లైట్ వెలుగుతుంది, ఆన్ అండ్ ఆఫ్. బా దాన్ని చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చింది చూడండి, నేను తెల్లగా అయిపోయాను. ఇది లైటింగ్ ఇలా కిందికి అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇట్లా మీదికి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో డిఫరెంట్ మోడ్స్ కూడా ఉంటాయి, కూల్, వామ్, లైటింగ్ అని చెప్పేసి. ఇవన్నీ అవసరమా అంటే, ఇప్పటిదాకా నేను చేసిన వీడియో చూశారు కదా, ఇప్పుడు లైటింగ్ లేకుండా కూడా వచ్చింది వీడియో. సో బేసిక్గా మనకి ఇంటెన్షన్ మంచిగా ఉండి ఏదైనా చేయాలి, ఏదైనా మంచిగా వీడియో ఫినిష్ చేయాలి అని అనుకుంటే ఎలాంటి ఎక్విప్మెంట్ అవసరం లేదు. కానీ ఇంకొంచెం బెటర్గా చేయాలి, బెటర్గా అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ మెల్లిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నాలుగో విషయం ఏంటి అని అంటే,
సౌండ్. మా ఇంట్లో ఎవరు ఉండరు. ఎక్కువ సౌండ్ రాదు కాబట్టి నేను డైరెక్ట్‌గా మాట్లాడతాను. కానీ ఒక చిన్న ఇందాక ప్రశాంత్ ఒక గిఫ్ట్ ఇచ్చానని చెప్పాడు కదా! అదేంటో తెలుసా? మైక్ అనమాట. మైక్ చూపిస్తాను. అవ్వకూడదు. నాలుగోది ఏంటి అనంటే అదే టటడా! మైక్. నా గొంతుకు మైక్ అవసరం లేదనుకోండి, అది వేరే విషయం. కానీ బయట ఉన్నప్పుడు చాలా డిస్టర్బెన్సెస్ అవుతూ ఉంటాయి కదా! ఆ డిస్టర్బెన్స్ రాకుండా మైక్ మంచిగా ఇక్కడ పెట్టేసుకుంటే అయిపోతది. అయితే ఇది వైర్ ఉంది, నాకు వైర్ ఉన్నది వద్దు, వైర్‌లెస్ కావాలి, ఈ మధ్య ఫ్యాన్సీ వచ్చినాయి కదా అని అంటే, నువ్వు 500 సబ్స్క్రైబర్స్ చేసుకో, నేను కొనిస్తానని చెప్పాడనమాట. సో, సబ్స్క్రైబర్‌లో మీరెవరైనా చేయకపోతే హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఒక మంచి బ్యాక్‌గ్రౌండ్ అండ్ లైటింగ్ అండ్ సౌండ్, ఈ 3 సెట్ అయితే ఒక మంచి క్వాలిటీ వీడియో వస్తదనమాట. సో, ఇవన్నీ లేకుండా చేయలేమా కృష్ణ అనంటే, మొన్న వీడియోస్‌కి ఇప్పటికి తేడా అర్థమవుతుంది కదా! సో, నాకు మొన్నటిదాకా మోటివేషన్ లేకుండే అనమాట. ఎవరు చూస్తారులే వీడియోస్ అని చెప్పి. కానీ పెరిగే సబ్స్క్రైబర్స్ చూస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, ఐ విల్ ట్రై టు డూ బెటర్ వీడియోస్, మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మంచి క్వాలిటీ వీడియోస్. అండ్ ఇప్పుడు వీడియోస్ అన్నీ తీసేసాం కదా! నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఎడిటింగ్ పార్ట్ అనమాట. ఇప్పుడు వస్తది అసలు ఇది కథ. సో, నేను మొన్నటిదాకా ఇప్పుడు పోర్ట్రేట్‌లో తీయకూడదు, ల్యాండ్‌స్కేప్‌లో తీయాలి అని చెప్పేసి, ఫోన్ ఇలా పెట్టి తీయాలని చెప్పి నేర్చుకున్నానని చెప్పాను కదా! సో, మొన్నటిదాకా ఇన్‌షాట్ అని ఒక యాప్ వాడుతుండే అనమాట. సో, ఇప్పుడు నేను కైన్ మాస్టర్ అండ్ వీడియో మేకర్ అని ఒక యాప్స్ ఉంటాయంట. సో, అవి డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ట్రై చేయాలి. సో, హారిజాంటల్ వీడియోస్ ఎట్లా ఎడిట్ చేయాలి ఏంటని నేను నేర్చుకుంటాను. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో మీకు ఇంకా ట్యుటోరియల్స్ లాంటివి ఏమైనా కావాలంటే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా వచ్చిన కోడి పిట్టలందరికీ థ్యాంక్ యూ. హావ్ ఎ గుడ్ నైట్.